రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో జిల్లాలో 3000 ఎకరాల్లో 1100 మంది రైతులు సాగు చేశారు. సాగు విస్తీర్ణం పెరిగింది. మొదట ఆయిల్ ఫామ్ పంట 15 ఎకరాల్లో సాగు చేసిన రైతులకు మొదటి పంట చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో సాంప్రదాయ పంటలు పండించామంటున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. కష్టపడి పనిచేసినా ఆశించని దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చామంటున్నారు. 3 సంవత్సరాల క్రితం తిరుమల ఆయిల్ ఫామ్ సంస్థ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకుని మొక్కలు నాటామని, ఇప్పుడు ఆ మొక్కలు మొదటి క్రాప్ వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి వస్తుందని ఇక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ మొక్కలకు సంబంధించి అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి ఎలాంటి పురుగు మందులు వాడాలనే దానిపై సలహాలు ఇస్తారు. వాటి ప్రకారం పురుగు మందులు వాడితే సరిపోతుందన్నారు. అది కాకపోతే కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి. మొదటి 4 ఏళ్లలో కేంద్రం నుంచి 2.70 లక్షల దాకా సబ్సిడీ అందనుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్ అందిస్తుంది. అదేవిధంగా రైతు బంధుతో ప్రతి ఎకరానికి 10,000 ఇస్తుంది. మార్కెటింగ్ సమస్యకు చెక్ పెట్టి ఆయిల్ ఫామ్ రైతులను వేధించే మార్కెటింగ్ సమస్యను ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రతి జిల్లాకు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తుంది. రైతులకు మొక్కలు ఇవ్వడం నుంచి చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్ కటింగ్, మార్కెటింగ్ లాంటి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుంది. తిరుపతి శ్రీనివాసరెడ్డి, గ్రామం పిగడపల్లి, మండలం కల్వశ్రీరాంపూర్, జిల్లా పెద్దపల్లి. ఇప్పుడు మన వచ్చిన ముఖ్య విషయం ఏంటంటే ఫామ్ ఆయిల్ రైతు. నేను 2022లో మొదటి నెలలో ఫామ్ ఆయిల్ విత్తనం నాటడం జరిగింది. ఆ నాటిన సందర్భంలో అప్పటి పెద్దపల్లి మనమే డెమోగా చేయడం జరిగింది. ఎవరో ఒక పంట ఏదో ఒక రైతు ముందుకు రావాలని ఉద్దేశం కొద్దీ అదేదో నేను వచ్చినందుకు చాలా కష్టపడ్డంటే మరీ బాగా కష్టమే ఉండదు. కష్టపడ్డంటే వేరే కాదు. నేను 2 ఎకరాల పంట వేసిన. ఒక ఎకరానికి 57 మొక్కలు చొప్పున సుమారు 160 మొక్కలు పట్టినాయి. దీనికి డ్రిప్ సౌకర్యం గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇచ్చింది. మన దాంట్లో అంతర పంటలకు ప్రతి సంవత్సరానికి గాను 4,200 ప్రోత్సాహంగా ఇస్తుంది. అంతర పంటలో భాగంగా మేము ఫస్ట్ పొద్దుతిరుగుడు వేసిన, తర్వాత పత్తి పెట్టిన, తర్వాత మిర్చి, తర్వాత కూరగాయలు. ఇలా పంట మన భూమి ఖాళీగా లేకుండా ఏదో ఒక పంట పెట్టిన. ఈ పంట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, పంట పెట్టడం వల్ల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పంట రాబడి గురించి ఒకటి, అంతర పంట పెట్టడం వల్ల గడ్డి సాఫ్ అవుతుంది, క్రాప్ సాఫ్ అవుతుంది. ఇందులో ఉన్న పోషకాలు ఫార్మర్ చెట్టు కానీ ఫార్మర్ చెట్టు బలంగా తయారు అవకాశం ఉంది. కాబట్టి అందుకోవడం కూడా నేను అంతర పంటలు పెట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు ఆయిల్ పామ్ 3,000 ఎకరాల్లో 1,100 మంది రైతులు సాగు చేస్తున్నారు. మనం ఈ సంవత్సరంతో 4th ఇయర్ లోపలికి అడుగు పెడుతున్నాం. ఏదైతే ఈ 2022-23 కన్నా మొదలు మనం సాగు ప్రారంభించినామో దానికన్నా మొదలు ఒక 15 ఎకరాల్లో మనం డిమానిస్ట్రేషన్ ప్లాట్గా 6 రైతుల దగ్గర మనము ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయించడం జరిగింది. వాళ్ళది మొన్న 5th ఆఫ్ జూన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ కూడా రావడం జరిగింది. దానికి మనం కలెక్టర్ గారిని తర్వాత రైతులను పిలిచి వాళ్ళకు మనం పంట దిగుబడి ఎలా వస్తుంది మనం చేయడం జరిగింది. దీనిలో ధర్మారం మండలం, ముత్తారం, తర్వాత ఎలిగేడు, ఈ 4 మండలాల లోపల చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం టార్గెట్ 2,500 ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం 1000 ఎకరాలకు సంబంధించిన మొక్కలకు సంబంధించిన డీడీలు రైతుల దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. డ్రిప్ కూడా ఒక 200 ఎకరాలకు డ్రిప్ కలెక్షన్ చేసి దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.